హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రమేష్, నువ్వు భార్యను కావాలంటే దానికి కారణం ఏంటో నేను చెప్పనా? చెప్తా, నేనే చెప్పాలా? ఆ అమ్మాయి కేసులు వేస్తుంది, కోర్టుల చుట్టూ తిరగాల. ఆవిడ వేసే కేసులకు మీ ఇద్దరు జైలుకి వెళ్ళాలి, మెయింటెనెన్స్లు గట్టిగా ఇచ్చుకోవాలి, మీ ఇద్దరు సంపాదన కూడా చాలదు. అవసరమా? అందుకని ఈవిడ మేనేజ్ చేసి కావాలి అంటే తన మనాన తనే వెళ్ళిపోద్ది అని నీ ధీమా. ఇప్పుడు ఇక్కడ మీ కేసులో పంపించాల్సింది ఎవరినో తెలుసా? ఆవిడని. మీ ఆవిడ నిన్ను వదలాల్సిన అవసరం కూడా ఆవిడకి లేదు. నీ తోలు ఎట్లా తీయాలో మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు చెప్పు? నీ డెసిషనే ఫైనల్. నువ్వు అతను కావాలి అంటే ఒక వర్షంలో మాట్లాడతాం, నాకు అవసరం లేదండి అంటే లీగాలిటీ ఏదో చెప్తా. నేనేమనుకుంటున్నానంటే ఎలాగో ఇద్దరు పిల్లలు ఉన్నారు, సో ఇప్పుడు నేను వాళ్ళని పెట్టుకొని బయటికి వెళ్ళి కష్టపడే ఇది ఉంది నాకు, కాదనట్లేదు. కానీ నలుగురు సమాజంలోనే బాగోదు కదా, అందరు చులకనగా చూస్తారు. సో ఆవిడ వద్దు అని అంటే నాతో పాటు ఉంటే నేను మార్చుకుంటాను, లేదు ఇద్దరు కావాలంటే దాంతో వెళ్ళిపోయి నాకు అవసరం లేదు. అతను ఇద్దరు కావాలి అంటే మీరు బయటికి వెళ్ళి ధైర్యంగా బతకగలరు తల్లి. నేను బతుకుతాను. అట్లాంటి వాడు ఉండడం కంటే ఊడితే బెటర్. కానీ మీది ఇవాళ గబుక్కును వచ్చి ఎవరో ఒక అమ్మాయి వచ్చి డిలీట్ చేస్తే విడిపోయే కాపురం కాదు. మిస్టేక్ చేసేసాడు, ఆ మిస్టేక్ దారుణమైన మిస్టేక్ చేశాడు. జీవితకాలం నీ దగ్గర నుంచి హింసించాలి తప్ప ఫ్రీ చేయకూడదు ఇట్లాంటి వ్యక్తిని. అర్థమవుతుందా? ఎందుకంటే కోర్టుల ద్వారా నువ్వు ఇచ్చే పనిష్మెంట్ కంటే ఒకసారి ఇట్లా మిస్టేక్ చేసిన వ్యక్తి నీ కంట్రోల్లో ఉండడం వల్ల నువ్వు ఇచ్చే పనిష్మెంట్ చాలా ఎక్కువ. జీవితకాలం బిక్కుమంటూ ఎవరిని చూడలేక చూస్తే భార్య ఏమనుకుంటుందా అని మంచిగా చూసినా కానీ ఆల్రెడీ దొరికిపోతూ ఉంటాడుగా. సో నువ్వు తీసుకున్న డెసిషన్ ఏంటి? భర్త కావాలి అని. ఇన్ కేస్ ఆడొద్దు అంటే కనుక అతను నాకు ఆ అమ్మాయే కావాలి అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఈ వీడియో కూడా మీకు ఇస్తాం. లీగల్గా ఇద్దరికి పనిష్మెంట్ పడుతుంది. మీరు డైవర్స్ ఇవ్వకండి, ఎందుకంటే మీకు డైవర్స్ అవసరంలా. ఇద్దరు పిల్లలు ఉన్నారు, నువ్వు కాళ్ళ మీద నిలబడి కాస్త పోషించుకోగలవు. 10 to 15 years మన కోర్టు చుట్టూ పిప్పు చేసేస్తావు. అంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వగలవు నువ్వు. అర్థమవుతుందా? అతన్ని అడుగుదాం, మారతాడా? ఓ 10 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి సర్వనాశనం అయిపోతాడా అని. ఏమనుకుంటున్నాడు అంటే నేను ఇట్లా రెండు అంటే మా ఆవిడకి నేనంటే బాగా లవ్ కదా, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, ఆ అమ్మాయిని బయటన్నా పెడదాం లేకపోతే ఇంట్లోనే పెట్టుకుని ఇద్దరం సంపాదించుకొచ్చి నలుగురిని తిరుగుదామని ఆయన తెలివితేటలు. ఏం రమేష్, ఏం చేద్దాం? ఏం తప్పయింది? నువ్వు చేసిన తప్పేంటి? పెద్ద క్రైము. ఓ పిల్ల నమ్మిన అమ్మాయిని తీసుకొచ్చి సర్వనాశనం చేసి దానికి లవ్ అన్న టైటిల్ పెట్టారు. లవ్ పరువే పోయా మీ కేసులో. పైగా ఇద్దరు కావాలంటావా? 2 కళ్ళ వారిని పట్టుకో, పిల్ల కాళ్ళు పట్టుకో. ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకుని ఆ పిల్ల క్షమిస్తేనే నేను మిగతాది మాట్లాడతాను. ఆవిడ క్షమించకపోతే నేను మాట్లాడను. ఆ అమ్మాయిని ఏం చేద్దామో చెప్పు, ఎలా ఒప్పించుకుంటావు? ఎంత డబ్బు వాడేసుకున్నావు ఆ అమ్మాయిది చెప్పు, అడుగుతున్నారు కదా. ఆ అమ్మాయిని వదిలేస్తానన్నావు కదా, ఆ పిల్ల అడుగుతుంది నిన్ను. వదిలేస్తావా వదలవా అమ్మాయిని? వదిలేసాను. గట్టిగా చెప్పమ్మా, గట్టిగా చెప్పు. వదిలేసాను మేడం, నాకు నా భార్య. కాళ్ళు పట్టుకున్నాడు. ఆవిడ క్షమించకపోతే మేము ఆవిడతో మాట్లాడలేం. అడుగు. సారీ రా, ఏమనుకో. అలా ఎలా అడుగుతావు నువ్వు? నేను ఎక్కడ వెళ్ళిపోవాలి? నీకు చెప్తానమ్మా, లీగాలిటీ ఏముందో చెప్తా. నీ ప్రేమకి సమాధానం చెప్తాను. సలహాలు, మాటలు, డబ్బులు అన్ని నావి. ఇప్పుడు ప్రేమ వచ్చేసరికి పెళ్ళం కావాల్సి వచ్చింది. మరి అక్కడ లైసెన్స్ ఉంది తల్లి, అదే కదా నీ పొజిషన్ ఏంటో నీకు ఇందా నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇప్పుడు వచ్చి క్వశ్చన్ అడుగుతున్నావు. నీకున్న తెలివితేటలకు నీకు ఫస్టే అర్థం అవ్వాలి నా పొజిషన్ ఏంటి అని. ఏమా మీ ఆయన ఎక్స్క్యూజ్ చేస్తున్నావా? ప్లీజ్ రా, కూర నా తప్పు అయిపోయింది. నమ్మలేకపోతున్నాను మేడం. ఎందుకని? ఎందుకంటే నేను చేయకపోయిన తప్పులు కూడా నా మీద వేస్తున్నాడు. ఇప్పుడు అందితే జుట్టు, అందకపోతే కాలు పట్టుకున్నట్టుగా చేస్తున్నాడు. తను చెయ్యని తప్పుని అమ్మాయికి రుద్దేశారు. ఇప్పుడు వరకు ఇద్దరు కళ్ళు నేను ఇద్దరికి వదలను అన్నాడు. ఇప్పుడు అన్ని కోర్టులు ఇవి అన్ని చెప్పేసరికి లైట్ వెలిగేసరికి ఇప్పుడు నా కాలు పట్టుకొని ఏంటో తెలియాలి కదా. తెలియజేస్తావు నువ్వు, ఇక్కడ మేము తెలియజేస్తామనే కదా వచ్చావు. రియలైజ్ అయ్యాడు, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తావా లేదా? ఎలా నమ్మాలి మేడం? మళ్ళీ ఇలా చేయడానికి గ్యారెంటీ ఏంటి? ఎట్లా నమ్మాలని అడుగుతుంది. లెటర్ రాసి ఇస్తావా ఇక నుంచి వెళ్ళని అమ్మాయి దగ్గరికి అని? ఇంట్లో నుంచి అమ్మాయిని పంపించేస్తారా? సరే అట్లా ఎట్లా పంపిస్తావు? మేము పంపిస్తాం. ఆగు అమ్మా, ఓలా బుక్ చేస్తాం. ఏమంటావు నువ్వు ఇప్పుడు చెప్పు. సరే మ్యామ్, మీరు అంటున్నారు కదా సంతకాలు చేసి పేపర్ మీద రాసిస్తే నేను నమ్ముతాను. ఇంకా ఈసారి ఏదన్నా అలా చేస్తే ఇందాక నేను చెప్పిన లీగాలిటీ వాడి తోలు తీసి ఆరేసి. ఓకే మ్యామ్. ఎందుకంటే నీ కుటుంబం 2 పిల్లలు ఉన్నారమ్మా, కాపాడుకోవాలనుకుంటున్నావు. ఇది చాలా బెస్ట్ డెసిషన్. ఇన్ కేస్ ఒక్క ఛాన్స్ అయితే ఎవరికైనా ఇవ్వాలి లైఫ్లో. ఇచ్చావు, యూజ్ చేసుకుంటాడా సర్వనాశనం చేసుకుంటాడా అతని కర్మ. ఎందుకంటే నీలాంటి అమ్మాయి మళ్ళీ బయట దొరకదు. ఏమా సోని, ఎట్టే వెళ్తావా? ఎట్లా వెళ్ళటం ఏంటో తల్లి, 2 కాళ్ళు ఉన్నాయి. సార్ ఇంకా వాళ్ళ బస్సే బుక్ చేస్తా అన్నారు నీకోసం. తను అమ్మాయే, నేను అమ్మాయినే మేడం. ఎటు అయినా కరెక్ట్. అమ్మాయివే, ఎందుకు పనికొచ్చావుగో తెలిసిందా?
అమ్మాయిలందరూ ఒక పాత్రలో ఉండరు. భార్య వేరు, లవర్ వేరు. అర్థమవుతుందా? లవర్కి ఎప్పుడు పొజిషన్ రాదు, ఉంచుకున్న అమ్మాయికి ఎప్పుడు పొజిషన్ రాదు. లీగాలిటీలో కేసు వేస్తే నువ్వు జైలుకి వెళ్తావు. అక్రమ సంబంధాలు లీగాలిటీ కాదమ్మా. ఇక్కడ ఇంట్లో ఉండి చీట్ చేశారు, మీరు నమ్మక ద్రోహం చేశారు. చీటింగ్ కేసు అవుతుంది. పెట్టమంటావా? హస్బెండ్ తప్పు లేదన్నప్పుడు హస్బెండ్ తప్పు లేదల్లా, వాళ్ళు ఎక్స్క్యూజ్ అవుతున్నారు. నువ్వు ఇప్పుడు తగ్గపోతే మళ్ళీ ఇద్దరి మీద కేసేస్తుంది. నువ్వు ఒక్కదాని మీద వేయదు, వాళ్ళ ఆయనతో కలిపేస్తుంది. ఇద్దరికి కొంత పనిష్మెంట్ పడాలి కదా. అంతా మాట్లాడొచ్చా మేడం? మాట్లాడు. ఫైనల్ గా డిసిషన్ ఏం తీసుకుంటావు? చెప్పు. నాకు నా అడుగుతుంది కదా. భార్యనే ఎందుకు కావాలి? అప్పుడు లేదా తెలివి? ఇప్పుడే తెలిసి వచ్చింది. ఎట్లా తప్పు చేసినాం కదా? గుడ్, కరెక్ట్ సమాధానం చెప్పాడు. అది నీ పొజిషన్. అర్థమైందా? అమ్మా, అమ్మాయి జీవితం మీ ఆయన సర్వనాశనం చేశాడు. మీరు ఎక్కడి నుంచి తెస్తారు? ఓ 2 lakhs అమ్మాయికి కాంపెన్సేట్ చేయండి. ఆయనకి ఇచ్చే లెటర్తో పాటు దాంట్లో రాస్తాము. నాన్న నువ్వు ఆ 2 lakhs తీసుకొని వాళ్ళకు కొంత టైం ఇవ్వు, 1 month 2 months. మేము హామీ ఉంటాం. ఆ అమౌంట్ తీసుకొని దొబ్బే. నీకు వేరే సీనే లేదు ఇక్కడ. మాట్లాడు. అది. లేదా మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయమంటే చేస్తాం. న్యాయ పోరాటం చేద్దు కానీ కూర్చొని. చేయమంటావా? ఈ 2 ఆప్షన్స్. వద్దు మేడం. నీ 2 lakhs తీసుకుని నువ్వు వెళ్ళిపోతావా, మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయాలి? వెళ్ళిపోతాను. సూపర్, బెటర్. అది మొత్తం కథ అంతా నడిచింది 2 లక్షల గురించి అనమాట. కాదులేండి, అమ్మాయికి సంబంధించిన అమౌంట్ వాడుకున్నారు కదా, ఆ మాత్రం వీళ్ళకి ఫైన్ వేయకపోతే అది ఇదే కరెక్ట్ గా చేసుకుంటూ చెప్పారండి. వెళ్తారు. ఎందుకంటే సాలరీస్ అంతా కూడా తీసుకున్నారని చెప్పేసి తీసుకున్నాడు అన్నారు కదా. సంవత్సరం నుంచి కాబట్టి. అమ్మాయి పోయి అమ్మాయి దవ్వుకుంది అవును. కానీ కనీసం ఫైనాన్షియల్ గానే సేవ్ చేయాలిగా ఉన్నాను. కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ. అది మేడం సార్ చెప్పింది చక్కగా విని రియలైజ్ అయ్యారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మ్యామ్. హ్యాపీగా ఉండండి, పిల్లల్ని చక్కగా చూసుకోండి. నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ మ్యామ్. సోనీ, మేడం సో చక్కగా మేడం సార్ చెప్పింది నువ్వు కూడా విన్నావు. ఇక మీదట మీ పేరెంట్స్ తో చక్కగా మాట్లాడి వాళ్ళు చూపించినటువంటి సంబంధాలు చూసి చక్కగా పెళ్లి చేసుకొని నువ్వు కూడా హ్యాపీగా ఉండు. ఓకేనా? సరే మేడం. జాగ్రత్త, వెళ్ళరా. సో థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ రమ్య మేడం. బుద్ధి వచ్చేలాగా చక్కగా చెప్పి పంపించారు. సో వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ